మీరిప్పుడు ఈ సినిమాతో స్పెసిఫిక్‌గా ఇద్దరు జెన్‌జీ హీరోయిన్స్‌తో నటిస్తున్నారు. 'కృతికా శర్మను, ఇవానా.' సో, ఇప్పుడు అంటే మీరిప్పుడు మీ జనరేషన్‌కి మీరు 80స్ జనరేషన్‌కి ఇప్పుడు వీళ్ళని అర్థం చేసుకోవడం గాని, లేదంటే వీళ్ళ జనరేషన్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఈజీగా మాట్లాడే కొన్ని పదాలు గాని, ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్ప్రిటేషన్ మనకి ఇబ్బందిగా అనిపిస్తుంటది. బూతుల్లో ఉంటాయి. సడెన్‌గా రిజ్ అంటారు, టీబీఏ అంటారు, టీబీహెచ్ అంటారు. అసలు చాలా అర్థం కాదు. సో, ఇప్పుడు ఈ సినిమాలో కంపల్సరీ అవి ప్రొజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తా ఉంటుంది. ప్రొజెక్ట్ చేసాం. దానివల్ల అక్కడక్కడ మళ్ళీ రే ఈడు అనుకుంటారు. అలా అనుకోవద్దు. పర్ఫెక్ట్‌గానే ఇప్పుడు జెన్‌జీ వాడే కోడ్ లాంగ్వేజ్‌లు ఒక మంచి టైంలో వాడాను. అవి వాళ్ళకి అర్థం అవుతాయి. మన పెద్దోళ్ళు అదే ఈ పెద్ద బ్యాచ్ అంత మాత్రం ఏంటి ఏమన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు అన్నట్టు అనుకుంటారు అంతే. అంటే వాళ్ళ నుంచి మీకు లెర్నింగ్స్ ఏంటి? అంటే నేను కొంచెం నాది ఆల్ఫా జనరేషన్తో మిక్స్ అయిపోయిన బ్యాచ్ అండి నేను. అంటే అక్కడ వరకు కూడా ట్యూన్ అయిపోయి ఉన్నాను. నేను అంత ఫ్రెష్గానే ఉంటాను. సో పర్లేదు. నేను ఫస్ట్లో షాక్ అయ్యేవాడిని. వాళ్ళు సాస్ట్లో వాళ్ళ ఇది చూసి ఇప్పుడు అలాగే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. ఏం చేయలేము. నేను వాళ్ళతో అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఆ బ్యాచ్లో కూడా ఉన్నారు. సో ఓడి అమ్మ ఏంటి వాళ్ళు మొత్తం అసలు నిద్ర పడుతుంది మనం కరెక్ట్గా ఆలోచిస్తే. ఏంటి ఇలా ఉన్నారా వాళ్ళు అని చూస్తే ఒక రకంగా హ్యాపీ. మనం ఇప్పుడు కూడా అలా చేయలేకపోతున్నాం, అలా అనలేకపోతున్నాం, అలా ఇది అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నాం. వాళ్ళు అప్పుడే అన్నీ చాలా ఫాస్ట్గా అన్నీ చూస్తున్నారు ఫాస్ట్గా.